వెల్కమ్ టు ట్రెండీ టీవీ. బాహుబలి సిరీస్ తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. బాహుబలితో తెలుగు సినిమా స్థాయితో పాటు ప్రభాస్ స్టామినా కూడా ఓ రేంజ్ లో పెరిగింది. దీనితో ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలతో సత్తా చాటుతున్నాడు. అయితే వరుసగా భారీ సినిమాలు చేస్తున్నా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. ఈ క్రమంలోనే ఓసారి కొడితే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే అనే ఆలోచనతో కేజీఎఫ్ తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రంలో నటించారు. దీన్ని హోంబోలే ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ కిరంగందరు నిర్మించారు. శృతి హాసన్ హీరోయిన్ గా, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తారు. ఇందులో శ్రీయారెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహ, ఈశ్వరీరావు వంటి వారు నటించారు. అయితే రవి బస్రూరు సంగీతం అందించిన ఈ సినిమా మొదలైనప్పటి నుంచి భారీ అంచనాల్ని ఏర్పరచుకుంది. ఇక గత వారం విడుదలైన ఈ మూవీ ఆ అంచనాలను మించి సక్సెస్ సాధించింది. ఈ సినిమాకి నైజాంలో 60 కోట్లు, సీడెడ్ లో 24 కోట్లు, ఆంధ్రాలో 60 కోట్లతో కలిపి తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటకలో 30 కోట్లు, తమిళనాడులో 12 కోట్లు, హిందీలో 75 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తంలో 3 కోట్లు, కేరళలో 6 కోట్లు, ఓవర్సీస్ లో 75 కోట్లతో 345 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే దేశంలో అన్ని భాషల్లో కలిపి మొత్తం 95 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. రెండో రోజు 70.35 కోట్లు రాబట్టింది. మూడో రోజు 62.05 కోట్ల కలెక్షన్ ను వసూలు చేసింది. నాలుగో రోజు 43 కోట్లు వసూలు రాబట్టింది. ఇక ఐదో రోజు అయితే 24.9 కోట్లు రాబట్టింది. 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 240.97 కోట్ల షేర్, 434.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. 6వ రోజుతో ఈ కలెక్షన్స్ పెరిగాయి. 6వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 8 నుంచి 9 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ రాబట్టుకోనుంది. ఇక హిందీలో 10 కోట్ల గ్రాస్, కర్ణాటక, తమిళం, కేరళ, ఓవర్సీస్ లలో 5 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేస్తుంది. ఇక 6వ రోజున వరల్డ్ వైడ్ గా 25 కోట్ల వరకు గ్రాస్ వసూలయ్యాయి. మొత్తంగా సలార్కు 6 రోజుల్లో 458 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక 7వ రోజు కూడా 20 కోట్లకు పైగా రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ వీకెండ్ లోపే 500 కోట్లను అధిగమించడం ఖాయమని స్పష్టమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.